రాజీ యువ వికాసం పథకం అటకెక్కిందా? రుణాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూపులు. 2 ఏళ్ల క్రితం దరఖాస్తులు స్వీకరించినా ఇప్పటికీ రుణాల పంపిణీపై స్పష్టత లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1.85 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్. 2026-27 బడ్జెట్లో 6,000 కోట్లు ప్రతిపాదించిన నిధుల విడుదలపై సందిగ్ధత. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న అధికారులు. త్వరలో మార్గదర్శకాలు వచ్చే అవకాశం. ఎప్పుడు వస్తాయి, ఏం చేస్తారు చూద్దాం. ఇది ఇప్పటికి జనవరి 1 అయిపోయింది, 15 ఆగస్టు అయిపోయింది, మళ్ళీ జనవరి 1 వచ్చింది, మళ్ళీ 15 ఆగస్టు వస్తుంది, అయినా దిక్కు దివానా లేదు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీ యువ వికాసం పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. 2 ఏళ్ల క్రితం భారీ ఎత్తున దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు రుణాలు అందకపోవడంతో వేలాది మంది యువతీ యువకులు నిరాశలో ఉన్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లభించడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తులు తీసుకొని రుణాలు మాత్రం లేవు. ప్రభుత్వం 2025 జూన్ 2 నుంచి అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేస్తామని ప్రకటించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసేటప్పటికీ చివరి దశలో రుణాల పంపిణీ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ పథకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బడ్జెట్లో నిధులు, అమలుపై సందేహాలు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకం కోసం మరోసారి 6,000 కోట్లు ప్రతిపాదించినప్పటికీ నిధుల విడుదల ఎప్పుడు జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదు. దీంతో ఈసారి అయినా ప్రభుత్వం హామీని నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సబ్సిడీతో రుణాల ప్రణాళిక. రాజీవ్ యువ వికాసం పథకం కింద 50,000 యూనిట్లకు 100% సబ్సిడీ, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల యూనిట్లకు సబ్సిడీ. ప్రభుత్వం సబ్సిడీతో పాటు మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ రుణంగా అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 5 విడతల్లో లక్షలాది మందికి రుణాలు అందిస్తామని షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా విడుదల కాలేదు. 1.85 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మొత్తం 1,85,730 దరఖాస్తులు వచ్చాయి. 50,000 నుంచి 4 లక్షల వరకు వివిధ కేటగిరీలో నిరుద్యోగ యువత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంది. అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పినా తుది జాబితాలు ఇప్పటికీ ప్రకటించలేదు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఈ నెలలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు అందిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించి స్వయం ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు. అయితే త్వరగా రుణాలు మంజూరు చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. మరి ఏం చేస్తారు? ఇంకా ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతారు. అసలైన ఈయనే కదా, ఈయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా వచ్చేది. 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు యువ వికాసం అని పెడితేవి సరూర్ నగర్లో. ఈ నిరుద్యోగుల యువ వికాసం పెడితేవి, 2 లక్షల ఉద్యోగాలను పెడితేవి. ప్రియాంక గాంధీ వచ్చి అదే మొన్న సరూర్ నగర్లో నీ ఉద్యోగాలు ఎటుపోయినాయి, నీ రాజు యువ వికాసం ఎటుపోయిందని అదే బీఆర్ఎస్ మొన్న సభ పెట్టుకునే అదే ప్రాంగణంలో. మస్తు మంది నాకు కూడా ఫోన్లు చేశాను, అన్న నేను పెట్టుకున్నా, ఇక నేను కిరాణం షాపో 2 బర్రెలోనో 2 గొర్రెలోనో కొనుక్కుంటా, చాలామంది పెట్టుకున్నా, నేను ఏదో ఒకటి చేసుకుంటా అన్న అని, నేను ఒక చిన్న బిజినెస్ పెట్టాలి, ఒక టీ స్టాల్ పెడతాను నేను హైదరాబాద్లో ఆ డబ్బులతో అని రకరకాలుగా ప్లాన్లు వేసుకున్నారు. ఏది లేక ఏకైనా పైసలు 2 సార్లు ఖతం అయిపోయింది. గిటువంటి పొరపాటున రావా నీకు? ఇటువంటి అంటే మేము గ్రేట్ అని చెప్పట్లేదు, ఇటువంటి వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావాలి కదా అంటున్నాం. ఈనాడులోనో, ఆంధ్రజ్యోతిలో, నమస్తే తెలంగాణలో, నమస్తే తెలంగాణ అంటే అప్పుడప్పుడు రాస్తారు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి మళ్ళీ దాన్ని మనం అక్షర రూపంలో గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకుంటూ ఒక్కడు రాస్తలేడా ఇటువంటి వార్తలు? మళ్ళా ఎవరి మీద కేసులు అవుతున్నాయి? ఇదే యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల పైన, ఇదే డిజిటల్ పేపర్లు నడిపించే జర్నలిస్టుల పైన. అందుకే ఫస్ట్ ఆంధ్ర మీడియాను తెలంగాణ నుంచి తరిమేస్తే నా తెలంగాణ జర్నలిస్టు బాగుపడతారు అనేది నా ప్రజా వాయిస్, నా పర్సనల్ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మన బతుకు మనం
ఎన్టీఓ నా దగ్గర ఎందుకు ఉండాలి? పోయి అమరావతిలో పెట్టుకో. TV5 ఇక్కడ ఉండి డ్రామాలు ఎందుకు చేయాలి? మా న్యూస్ వానికి ఇక్కడ సంబంధం ఏంది? స్టూడియోనికి ఇక్కడ సంబంధం ఏంది? ఐ న్యూస్ వానికి ఇక్కడ సంబంధం ఏంది? మీరు ఓన్రా బాయ్, మీరు ఎవరి మీద రుద్దుతుండ్రు మీ వార్తలు? ఆంధ్రప్రదేశ్ వార్తలు తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దుతుండ్రు. 24 గంటల పాటు ఆంధ్రలో ఛానళ్ళు చూడండి. కమ్మోళ్లకు కమ్మగా కమ్మల నిండా వార్తలు రాస్తున్నారు, తెలంగాణను ఎండబెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలెంగూడెం లేదంటే ఇంకో తొర్రగూడెం అని చిన్న విలేజ్ ఉన్నా కూడా విలేజ్ పేరు లైవ్ వస్తుంది. మా దగ్గర పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం పొరపాటున మాదేపూర్లోనో లేదంటే కాటారంలోనో లేదంటే తాడ్చెర్లోనో ఏదైనా ప్రోగ్రాం జరిగితే పెద్దపల్లి జిల్లా లేదా భూపాలపల్లి జిల్లా అక్కడ ఏడ జరుగుతుందో క్లారిటీ ఇయ్యాడు మళ్ళీ ఆంధ్ర ఛానల్. నా కొడుకులు అందరూ వెళ్ళిపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది, మీడియా ఎస్పెషల్లీ. ఇటువంటి వార్తలు ఎందుకు రావా మీ దగ్గర? ప్రజా వాయిస్కి ఏమన్నా బడా ఏమన్నా వచ్చి పడుతున్నాయా మాకు? జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఒప్పుకుంటా నేను, కానీ మీ దగ్గర నుంచి రావాలి కదా ఇటువంటి వార్తలు.